వెల్కమ్ టు రవికిరణాలు టీవీ. నెల్లూరు ఏసీ నగర్ జనసేన పార్టీ కార్యాలయం ముందు జనసేన పార్టీ నగర అధ్యక్షులు సుజయ్ బాబు ఆధ్వర్యంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు మహాయజ్ఞం కార్యక్రమం ఈ నెల 18వ తేదీ నుంచి వచ్చే నెల 28వ తేదీ వరకు 4వ విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం మరియు కొత్త సభ్యత్వ నమోదుతో పాటు సభ్యత్వ రెన్యువల్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరికి 5 లక్షల ప్రమాద జీవిత బీమా, 50,000 వరకు ప్రమాద బీమా సదుపాయం జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ నిర్వహించారని మీడియా ద్వారా నగర అధ్యక్షుడు సుజా నిర్వహించారని మీడియా ద్వారా నగర అధ్యక్షుడు సుజయ్ బాబు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మహిళా నాయకురాలు ఆలియా తదితరులు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని ఘనంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. పార్టీ కార్యక్రమంలో కార్యకర్తలకు గొడుగులు పంపిణీ చేశారు. శ్రీమంత్రమారమణ గోవింద గోవింద సర్వోపచార పూజాన్ అనేక కోటి నమస్కారాన్ సమర్పయామి. సకల కార్య నిర్విఘ్నతా సిద్ధిరస్తు. శతమానం భవతి రాగేశ్వరేంద్రయ ఆదిశ్యేంద్రయ ప్రతిష్టతి అంతఃశత్రు బహిశత్రు దోష నివారణ సిద్ధి ద్వారా ఉన్నతాధికార యోగ్యతా సిద్ధిరస్తు. తథాస్తు. శ్రీరవర్చస్సమాజ శ్రమారోగ్యమాపీదా చోభామానం మహీయతే ధాన్యపదాను శ్రీవేంకటాచలాభి సమసుధాధ్యాసరక్షతో శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. కళ్యాణాద్భుతగాత్రాజ కామితార్థప్రదాజనే శ్రీమద్వేంకటనాథాజ శ్రీనివాసాయ మంగళం. శరణాగతదీనార్థపరిత్రాణపరాజ మా దగ్గర ఉన్న పొరపాటు నడే ఉంటాయి. నా లైటర్ నేను ఇచ్చాను. అదే నేను కూడా అనేది పక్కన పెట్టేసాను. ఆడే వచ్చాడు మన దీనికి ఓకే సార్. తర్వాత అన్నీ చెప్తా ఉన్నాను. అదొకటే చెప్తా ఉంటాను. ఓకేనా? ఓకే చూడండి. ఓకే అట్టే ఉన్నాను. సెట్ అట్టే పెట్టండి. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. పెద్దగుడికి చిన్నగుడికి రుడి అదే అమ్మ షాప్ పెట్టుకుంటుందా అదే అదే అన్న నీ ఫోన్ కను అదా నీ ఫోన్ ఆగిపోయింది. ముందుగా ఈరోజు నెల్లూరు నగర కార్యాలయంలో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించడానికి ముఖ్య కారణం, ఈరోజు నుంచి జనసేన పార్టీ ప్రతిష్టాత్మకంగా గత మూడు తడవలు జరుపుకుని ఈసారి 4వ విడతగా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఈరోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో, అదేవిధంగా పిఏసీ చైర్మన్ నాదెళ్ల మనోహర్ గారి పర్యవేక్షణలో నాగబాబు గారు మా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు గారి అధ్యక్షతన మేమందరం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం, భారతదేశంలోనే ఎటువంటి రాజకీయ పార్టీ తలపెట్టని ఓ కార్యక్రమం, కార్యకర్త కుటుంబానికి అండగా ఉండడం. ఎందుకంటే ఏ కార్యకర్త అయినా పవన్ కళ్యాణ్ గారి ఆశయాల కోసం జనసేన పార్టీ సిద్ధాంతాలని
ప్రజల్లోకి తీసుకుపోయేదానికి కృషి చేస్తున్నాడు. అటువంటి కార్యకర్త ఏ రోజైనా ప్రమాదవశాత్తు ఏదైనా జరగరానిది జరిగితే ఆ కుటుంబానికి ఒక భరోసా ఉండే విధంగా పవన్ కళ్యాణ్ గారు రూపొందించిన ఈ క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం, క్రియాశీలక సభ్యత్వంతో పాటు ఇన్సూరెన్స్ కార్యక్రమాన్ని కూడా దీంట్లోకి పొందుపరిచారు. మేము మొదటి సంవత్సరం వందల్లో ఉండింది, రెండో సంవత్సరం వేలల్లోకి వచ్చింది, మూడో సంవత్సరం లక్షల్లోకి వచ్చింది. ఈ సంవత్సరం 10 లక్షల పైచిలుకు ఈసారి క్రియాశీలక సభ్యత్వాలు రాష్ట్ర వ్యాప్తంగా చేయాలని ఒక సంకల్పంతో ముందరకు వచ్చాం. అదేవిధంగా ఈసారి మేము చూసుకుంటే అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి రాజకీయ కార్యక్రమంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ప్రతి కార్యకర్త ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని సొంతం చేసుకుని మనం 2 నెలల క్రితం ఎన్నికల కోసం ఏ విధంగా అయితే కష్టపడ్డామో ఈసారి కూడా అదే విధంగా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి కోసం ప్రాణాలు ఇచ్చేవారు ఉన్నారని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మనకు అర్థమైంది. అటువంటి వారి కోసం క్రియాశీలక సభ్యత్వం ఈరోజు అందరూ తీసుకునేలా ప్రతి కార్యకర్త కష్టపడాలని చెప్పి కోరుకుంటున్నాం. అందుకనే ప్రతి కార్యకర్త కష్టపడే విధంగా ఈరోజు నెల్లూరు నగరంలో కానీ రూరల్లో కానీ వాలంటీర్లందరికీ ఈరోజు నగర శాఖ కార్యాలయం నుంచి ఒక చిన్న వీరందరూ ఆ సభ్యుల గురించి తెలుసుకునేదానికి రాసుకునేదానికి జనసేన పార్టీ పుస్తకం ఒకటి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి మనోగతం అనే పుస్తకం కూడా ఏంటంటే జనాల్లోకి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, ఆయన మనోగత సిద్ధాంతాలని ప్రజల్లోకి తీసుకోబోయే విధంగా ఈ మనోగతం పుస్తకాన్ని ఒకటి, అదేవిధంగా ఎండనక వాననక కష్టపడి శ్రమిస్తున్న మా కార్యకర్త బయటకు వెళ్ళాలంటే ఒక గొడుగుని, అదేవిధంగా ఒక పెద్ద కియోస్కోని ప్రతి సెంటర్లో ఏర్పాటు చేసే విధంగా ఖచ్చితంగా కియోస్కోల్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ రోజు నుంచి 54 వార్డులలో మా కియోస్కోలు ఉంటాయి. ఖచ్చితంగా అక్కడికి వచ్చి జనసేన పార్టీలో చేరాలనుకునే ప్రతి ఒక్కరూ క్రియాశీలక సభ్యత్వాలు తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈసారి మేము క్రితంలో నెల్లూరు నగరం నుంచి 5,000, అదేవిధంగా రూరల్ నుంచి 3,000 సభ్యత్వాలు చేశాం. ఈసారి దాన్ని డబల్ చేయాలనే ఉద్దేశంతో నెల్లూరు నగర రూరల్ పరిధిలో మాత్రమే 30,000 పైచులకు సభ్యత్వాలతో ఈరోజు మేము ముందరకు రావాలనే ఒక టార్గెట్తో ముందరకు వెళ్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ, రానున్నది కేవలం 10 రోజులు మాత్రమే. జూలై 18వ తారీఖున మొదలైన ఈ బృహత్తర కార్యక్రమం జూలై 28వ తారీఖు వరకు కొనసాగుతుంది. ఖచ్చితంగా ప్రతి కార్యకర్త అతను తన కుటుంబ సభ్యులతో సహా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవ్వాలని, 500 రూపాయలు కట్టి మన కుటుంబానికి భరోసాగా పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీలో సభ్యుడిగా మాత్రమే కాకుండా మన కుటుంబానికి భరోసాగా ఉండే విధంగా కూడా ఇది పనికొస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై జనసేన.